ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ హాట్ 40i ఫిబ్రవరి 16 తారీఖు ఈ ఫోన్ ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ 21వ తారీఖు నుంచి ఇది సేల్ కి అయితే రాబోతుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి రూ. 8,999. 9,000 రూపాయల లోపు ఈ ఫోన్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఆ ప్రైస్ లో ఇంతకుముందు ఎవరు తీసుకురాని కొన్ని ఫీచర్స్ దీనిలో తీసుకొస్తున్నారు. లైక్ 8GB RAM 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఒకటే మోడల్ 8GB RAM 256GB స్టోరేజ్. నార్మల్ గా ఆ ప్రైస్ లో మనకి 4GB 64GB మాక్సిమం మనకి 6GB 128GB వరకు చూడొచ్చు. కానీ 8GB RAM 256GB అయితే మీరు చూసుంటారు. అది కూడా LPDDR4X RAM తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా దీనిలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. నార్మల్ గా ఆ ప్రైస్ లో మనకి 5 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ ఇలాంటి కెమెరా చూస్తాం కదా. సో దీనిలో మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ. ఛార్జింగ్ విషయానికి వస్తే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ కు మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. HD+ డిస్ప్లే, అది కూడా పంచ్ హోల్ డిస్ప్లే తో వస్తుంది. 9Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. యూనియాసోసి T606 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇవి. కొన్ని ఫీచర్స్ అయితే మీరు ఇంత ముందు ఆ ప్రైస్ లో చూసుండరు. అట్లాంటి ఫీచర్స్ అయితే ఈ ఫోన్ లో వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇంక ఇది ఫోన్ బాక్స్ అయితే బాక్స్ మీద కూడా వీళ్ళు ఎక్కువ ఇదే హైలైట్ చేస్తున్నారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ ని వీళ్ళు 16GB ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కదా. 16GB ఇది అది కూడా కలుపుకొని వర్చువల్ ర్యామ్ కూడా కలుపుకొని 8+8GB. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసినా గానీ ఎక్కువ మెయిన్ ఫీచర్స్ చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇవి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఇంకా మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ లోపల కంటెంట్ చూద్దాం. బాక్స్ లోపల ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ తర్వాత 18W ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం మీరు ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు. ఒక Type-C కేబుల్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. నెక్స్ట్ కొన్ని డాక్యుమెంట్స్, క్లియర్ కేస్, ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ కేస్ కూడా క్లియర్ కేస్ కాబట్టి మీకు ఫోన్ లుక్ అయితే పాడు చేయట్లేదు. ఫోన్ కి మీరు కేస్ వేస్తే లుక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఫోన్ కి స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ ఇస్తున్నారు. సో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్ని వస్తున్నాయి. ఛార్జర్ కూడా 18W ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ అన్ని ఇస్తున్నారు. ఏం మిస్ చేయట్లేదు. ఇంకా ఫోన్ ఫిజికల్ వరకు గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మనం కెమెరా సెటప్ చేస్తే ఐఫోన్ గుర్తొస్తుంది. కాకపోతే దీనిలో మీకు 3 కెమెరాస్ అయితే లేవు. 2 కెమెరాస్, ఒకటి వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి AI కెమెరా, అండ్ ఇంకోటి ఫ్లాష్ వచ్చేసరికి మీకు క్వాడ్ ఫ్లాష్ తో వస్తుంది. సో మొత్తం కలిపి ఈ డిజైన్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఫ్రంట్ నుంచి కూడా ఫోన్ పంచ్ హోల్ తో వస్తుంది కాబట్టి ఓవరాల్ అయితే లుక్ అయితే బాగుంది ఫ్రంట్ నుంచి చూసినా గానీ. ఇంకా సైడ్స్ నుంచి చూస్తే సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, పవర్ బటన్ రెండు ఒకటే. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. మీకు వాల్యూమ్ అప్ ఉన్న బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. 4G సిమ్స్. అండ్ బాటమ్ లో చూసుకుంటే Type-C పోర్ట్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇస్తున్నారు. సింగిల్ స్పీకర్ ఉంది. ఇది ఫోన్ ఫిజికల్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్, అండ్ సైడ్ కూడా మీకు ప్లాస్టిక్ తో వస్తుంది. ఈ ఫోన్ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి పామ్ బ్లూ కలర్, ఇంకా మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో ఇది వస్తుంది. హారిజాన్ గోల్డ్ ఉంది, స్టార్ లైట్ బ్లాక్, స్టార్ ఫాల్ గ్రీన్ అని చెప్పేసి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ లో మీకు IP రేటింగ్ కూడా ఉంది. IP53 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అంటే మీకు స్ప్లాష్, రెయిన్ ఇట్లాంటి సర్వే అవ్వగలదు. డైరెక్ట్ వాటర్ లో తీసుకెళ్లి పెట్టకండి. కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ 8.3 mm థిన్ ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 189 grams వెయిట్ అయితే ఫోన్ ఉంటుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే కెమెరా వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా సెగ్మెంట్ ఫస్ట్ అనమాట. అక్కడ మీకు ఎక్కడ ఏ ఫోన్ మీకు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకురాదు. సో వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. స్పెషల్ గా టాప్ లో చూస్తే మీకు 32 మెగాపిక్సెల్ మోడ్ కూడా ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేశారు అనుకోండి, పిక్చర్ తీసినప్పుడు మీకు డీటెయిల్స్ అయితే కొద్దిగా బెటర్ ఉంటాయి. ఆ ప్రైస్ లో మీరు మిగతా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ తో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ డీటెయిల్స్ అయితే దీనిలో మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇంకొకటి దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఫ్లాష్ ఉంటుంది. మీకు ఇది డైరెక్ట్ ఫ్లాష్, స్క్రీన్ ఫ్లాష్ కాదు, మీకు ఫిజికల్గా ఫ్లాష్ ఉంటుంది ఫ్రంట్ కూడా. సో మీరు కంప్లీట్గా లైట్లో ఆఫ్లో ఉన్నప్పుడు కూడా మీరు ఫొటోస్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? మీకు ఎక్కడైనా సినిమా థియేటర్కి అట్లాంటి సిచ్యువేషన్లో మీకు కంప్లీట్ డార్క్ రూమ్లో ఇక్కడ చూడొచ్చు. ఫ్లాష్ ఆన్ చేసిన దానికి ఆఫ్ చేసిన దానికి మీకు ఏం కనపడట్లేదు. ఆన్ చేసిన ఫేస్ కనిపిస్తుంది. సో ఇట్లా మీరు కొన్ని ఫొటోస్ తీసుకోవాలనుకుంటే డార్క్ లైట్లో ఈ ఫ్లాష్ యూస్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరాది. అండ్ బ్యాక్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి అది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు బ్యాక్ కెమెరా కూడా చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా కొన్ని శాంపిల్స్ అయితే బ్యాక్ కెమెరా నుంచి తీసినవి అయితే మీరు చెక్ చేయొచ్చు. కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ బ్యాక్ కెమెరా శాంపిల్, వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 6.56 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. మీకు HD+ డిస్ప్లే 9Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీనిలో మీకు L1 సపోర్ట్ అయితే ఇవ్వాలి. వీళ్ళు L1 సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే దీనిలో మీకు అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడలేరు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది ఆ ప్రైస్ కి అయితే. స్పీకర్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ వీళ్ళు ఇస్తున్నారు. సో దీని సౌండ్ మీకు లౌడ్ ఉంది. అండ్ దీనిలో మీకు DTS సౌండ్ కూడా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఇస్తున్నారు. సో ఆ ప్రైస్కి మీకు స్పీకర్ కూడా గుడ్ అని చెప్పొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది యూనియాసోసి T606 ప్రాసెసర్తో వస్తుంది. ఆ బడ్జెట్లో మీరు చాలా ఫోన్స్ ప్రాసెసర్ అయితే చూసే ఉంటారు. ఈ 12nm బిల్డ్ అయిన ప్రాసెసర్. Antutu స్కోర్ వస్తే దీన్ని 2,55,000 ఆ రేంజ్లో స్కోర్ చేస్తుంది. జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. చిన్న గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. టెంపుల్ రన్, ఫ్రీ ఫైర్ కూడా ఇట్లాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కాకపోతే మీరు BGM ఇట్లాంటి పెద్ద గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం కొద్దిగా కష్టం ఈ ప్రాసెసర్తో. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్. ఇది కూడా ఒక మెయిన్ హైలైట్ దీనిలో. 8GB RAM 256GB
GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో 8 GB ర్యామ్ ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం అయితే లేదు. మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కానీ, జనరల్ యూస్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడ మీకు ల్యాగ్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. జనరల్ యూస్లో ఫోన్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు బాగుంటుంది. ర్యామ్ వర్షన్ కూడా LPDDR4X ఇస్తున్నారు. అండ్ స్టోరేజ్ కూడా 256 GB స్టోరేజ్ UFS 2.2 ఇస్తున్నారు. అక్కడ మనకి కొన్ని ఫోన్స్ అయితే ఇంకా eMMC ఇస్తుంటారు స్టోరేజ్. ఇది మీకు UFS 2.2తో వస్తుంది. అండ్ మైక్రో SD కార్డ్కి సపరేట్ స్లాట్ కూడా ఇస్తున్నారు. స్టోరేజ్ 256 GB ఇచ్చినా కానీ. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఒక ఫుల్ వర్కింగ్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 2 గంటల్లో ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. మాక్సిమం యూజర్స్ అయితే ఫుల్ వర్కింగ్ డే ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. సెన్సార్స్ కూడా ఏం స్కిప్ చేయలేదు. అక్కడ కొన్ని ఫోన్స్ మనకి మ్యాగ్నెటోమీటర్ ఇట్లాంటి సెన్సార్స్ తీసేస్తుంటారు కదా, దీంట్లో అన్ని సెన్సార్స్ ఉన్నాయి. జైరో, మ్యాగ్నెటోమీటర్, యాజిలోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఏది స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు యాక్యురసీ బాగుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అప్డేట్ విషయానికి వస్తే వీళ్ళు Android వర్షన్ అప్డేట్స్ గురించి అయితే మీకు క్లారిటీ ఇవ్వట్లేదు, కానీ Android సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ 2 years వరకు అయితే వస్తాయి. అండ్ ఇంకా దీని సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది XOS 13 మీద రన్ అవుతుంది. సో దీని మీకు UI అయితే క్లీన్ ఉంటుంది, అదొక ప్లస్ పాయింట్. మీకు బడ్జెట్లో వస్తున్న ఫోన్స్ మనకి మ్యాక్సిమం బ్లోట్వేర్ని నింపేస్తారు కదా, దీనిలో మీకు బ్లోట్వేర్ ఎక్కువ ఉండదు. వీళ్ళ యాప్స్ ఉంటాయి, XOS సంబంధించి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి కార్ల్ కేర్ అని చెప్పేసి యాప్ ఉంటుంది, మీకు సర్వీస్లో ఉపయోగపడుతుంది. మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ మీరు చెక్ చేసుకోవడానికి. అంతేగాని మీకు బయట నుంచి యాప్స్ అయితే ఎక్కువ వీళ్ళు ఓవర్లోడ్ అయితే ఇట్లా ఫోన్లో, అదొకటి బాగా నచ్చింది. UI అయితే కొద్దిగా క్లీన్గా ఉంచుతున్నారు. అండ్ దాంతోపాటు UIలో ఫీచర్స్ అన్నీ ఉంటాయి, మీకు ఏం మిస్ అవ్వవు. లైక్ మీరు లాక్ చేసుకోవచ్చు యాప్స్ని, 2 యాప్స్ యూస్ చేసుకోవచ్చు, 2 Facebook, 2 WhatsApp ఇట్లాంటి యూస్ చేసుకోవచ్చు. అండ్ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. అండ్ దీంతో పాటు మ్యాజిక్ రింగ్ కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. అంటే ఇది మీకు యాప్లో డైనమిక్ ఐలాండ్ లాగా పనిచేస్తుంది అనమాట. మీరు ఏదైనా కాల్ మాట్లాడుతున్నారు, ఫోన్ మినిమైజ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు టైమర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఛార్జింగ్ పెట్టారు, ఫోన్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు యానిమేషన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫీచర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఫేస్ అన్లాక్ కూడా మీరు చేసినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇట్లా వస్తుంటుంది అనమాట, యానిమేషన్ వస్తుంటుంది. మీరు ఐఫోన్ యూస్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది అంతే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే మాత్రం Infinix Hot 40 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీళ్ళు ఫోన్ తెచ్చిన ముఖ్య ఉద్దేశం నాకు తెలిసి ఫ్రంట్ కెమెరా కొద్దిగా బెటర్ తీసుకురావాలి, అండ్ దాంతోపాటు ఎక్కువ ర్యామ్ స్టోరేజ్ వర్షన్ తక్కువ బడ్జెట్లో తీసుకురావాలి. రెంటి మీద ఎక్కువ ఫోకస్ చేసి వీళ్ళు ఈ ఫోన్ తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. సో ఓకే, మీకు కూడా అదే హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే 4G ఫోన్ అయినా పర్లేదు. ఆ ఫ్రంట్ కెమెరా కొద్దిగా బెటర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కావాలి, అండ్ 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ కావాలి, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. ఫోన్ ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలియదు, 9,000 రూపాయలు లోపు వస్తుందని మాత్రం వీళ్ళు చెప్తున్నారు. ఆఫర్స్ అన్ని కలుపుకొని ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మరీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.